బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ పై దాడికి ప్రయత్నించారు గోరంట్ల మాధవ్, అతని అనుచరులు. ఎస్పీ కార్యాలయంలోనే దాడికి యత్నించారు. అంతేకాదు కిరణ్ ని తరలిస్తున్న వెహికల్ ను ఫాలో అయ్యారు గోరంట్ల మాధవ్ అనుచరులు. కిరణ్ పై దాడికి యత్నించిన మాధవ్ తో పాటు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, గోరంట్ల మాధవ్ ను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ పై దాడికి యత్నించినట్లుగా చెబుతున్నారు. కిరణ్ కి ఏదైనా గాయాలయ్యాయా? దీనికి గల రీజన్స్ ఏంటి? చేబ్రోలు కిరణ్ ని ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతికి సంబంధించినటువంటి అనుచిత వ్యాఖ్యల అంశంలో మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దాటి హైవే ఎక్కినటువంటి సమయంలో అప్పటి నుంచి గోరంట్ల మాధవ్ కు సంబంధించి, అంటే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించినటువంటి ఒక వెహికల్ ఈ కాన్వాయ్ ని ఫాలో అయినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే గుంటూరులోకి ఎంటర్ అయ్యేటటువంటి సమయంలో కిరణ్ పైన దాడికి కూడా యత్నించినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆ వెహికల్ తో పాటు పోలీసులకు సంబంధించినటువంటి కాన్వాయ్ తో పాటు గుంటూరు ఎస్పీ కార్యాలయంలోకి మాధవ్ కు సంబంధించినటువంటి వెహికల్ కూడా దూసుకొని రావడం జరిగింది. అయితే ఆ సమయంలో పోలీసులు ఎవరు అనేది చూసే లోపే ఆయన కిరణ్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. వెంటనే అదుపులో పోలీసులు అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో గోరంట్ల మాధవ్ తో పాటు గోరంట్ల మాధవ్ కు చెందినటువంటి 4 అనుచరులు కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ప్రస్తుతానికైతే వాళ్ళని అయితే లోపల గుంటూరు ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్ ఏదైతే ఉంటుందో దాని పక్కన ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, ఆ ఎస్పీ ఆఫీస్ లోకి తీసుకొని వెళ్లి విచారణ అయితే చేపడుతున్నారు. అసలు ఎందుకు వచ్చారు, ఏంటి, దాడి చేయాలనే ఉద్దేశంతో వచ్చారా లేకపోతే ఏం జరిగింది అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో పోలీసులే షాక్ కు గురైనటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన సీఏగా పనిచేశాడు. కేసుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ జరుగుతున్నటువంటి వ్యక్తికి సంబంధించి ఎలా ప్రవర్తించాలి ఏంటి అనేది కనీసం తెలిసినటువంటి వ్యక్తి ఈ విధంగా ఎట్లా చేస్తారనే విధంగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గోరంట్ల మాధవ్ కు సంబంధించి మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి, ఆయన విచారణ చేపట్టి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఈ గోరంట్ల మాధవ్ అదేవిధంగా ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇదంతా కూడా ఒక్కసారిగా జరిగినటువంటి సంఘటనలు అవడంతో అదనపు బలగాలను కూడా ప్రస్తుతం ఎస్పీ కార్యాలయానికి అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయిశంకర్, అయితే గోరంట్ల మాధవ్ అదేవిధంగా ఆయన అనుచరులు ఫాలో అవుతున్నారని పోలీసులు ఎప్పుడు గుర్తించారు? వారిని ఏ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు? అంటే ప్రధానంగా కూడా వాళ్ళు మంగళగిరి నుంచి ఒక వెహికల్ అయితే వాళ్ళు వెంట వచ్చినట్టు చెప్తున్నారు. కానీ ఇది గోరంట్ల మాధవ్ కు సంబంధించినటువంటి వెహికల్ అని గుర్తించలేదు. కాకపోతే గుంటూరు సరౌండింగ్ ప్రాంతాలకు వచ్చినటువంటి నేపథ్యంలో గోరంట్ల మాధవ్ ని మేము చూసాము, అప్పుడు కిరణ్ పైన దాడికి యత్నించారు. అంటే వెహికల్ తో ఒక వెహికల్ ని దాడి చేసే ప్రయత్నం చేశారా లేకపోతే ఆయన పైన కొట్టేటటువంటి ప్రయత్నం, అంటే వెహికల్ లో నుంచి కొట్టేటటువంటి ప్రయత్నం చేసినట్లు కూడా కొంత మనకైతే సమాచారం అందుతుంది. ఒక వెహికల్ లో నుంచి ఇంకో వెహికల్ లో కొట్టేటటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే పోలీసులు అక్కడ అడ్డగించేసి వెంటనే ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన తర్వాత కూడా కొంత గందరగోళ వాతావరణం జరిగినటువంటి పరిస్థితులు ఉంది. ఎందుకంటే వీళ్ళు 4 ఉన్నారు, పోలీస్ సిబ్బంది అలర్ట్ గా లేనటువంటి పరిస్థితి. పోలీస్ సిబ్బంది 3 ఉన్నారు. వెంటనే వాళ్ళు కూడా వాళ్ళని తప్పించేటటువంటి ప్రయత్నం చేసేటప్పటికే కిరణ్ పైన దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. వెంటనే అలర్ట్ అయినటువంటి మిగిలినటువంటి సిబ్బంది వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వెంటనే గోరంట్ల మాధవ్ని లోపలికి తీసుకెళ్లారు. తర్వాత అనుచరుల్ని అడిగారు, ఎవరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటంటే వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అది బిగ్ టీవీకి సంబంధించినటువంటి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. ఎవరైతే మాధవ్ కి సంబంధించినటువంటి అనుచరులు కారులో కూర్చొని పోలీసులు ఆయన వెహికల్ ని ముందుకు తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం, అదంతా కూడా మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా మొత్తానికి 4 అనుచరులు మాధవ్ ని ఒక్కసారిగా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన ఇప్పుడు ప్రస్తుతానికైతే కిరణ్ కి అరెస్ట్ కి సంబంధించిన దానిపైన మరికొద్ది సేపట్లో ఎస్పీ అయితే మాట్లాడటానికి ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ కి వస్తున్నారు. ఎందుకంటే చేబ్రోలు కిరణ్ కి సంబంధించి కేసు, ఆయన పైన పెట్టిన సెక్షన్లు ప్రస్తుతం మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మాధవ్ కి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడతారా, ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేఖ.
సాయిశంకర్, గతంలోనే గోరంట్ల మాధవ్పై ఎన్నో ఆరోపణలున్నాయి. ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి గోరంట్ల మాధవ్. ఇప్పుడు ఆయనే స్వయంగా కిరణ్ పై దాడికి యత్నించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ప్రధానంగా పోలీసులే చెప్తున్నారు. అతను పోలీస్ ఆఫీసర్ గా పనిచేశాడు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసినటువంటి వ్యక్తికి ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి ఏంటి అనేది తెలిసి ఇలాంటి దానికి చేయడం ఎంతవరకు సంబంధించడం అనే విధంగా వాళ్ళలో వాళ్ళే అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎంపీగా పనిచేసి ఒక ప్రజాప్రతినిధిగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక అక్యూజ్డ్ అరెస్ట్ చేసి తీసుకొని వస్తుంటే అతను వచ్చి దాడి చేయాల్సినంత అవసరం ఏముంటుంది అనే విధంగా కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. పోలీసు వర్గాలే దీనిని షాక్ గా గురైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు ఊహించిన పరిణామం, ఎవరో కార్యకర్తలో లేకపోతే అతనికి సంబంధించినటువంటి వ్యక్తులు వెంటబడితే ఓకే, కానీ ఎంపీగా ఒక పోలీస్ ఆఫీసర్ గా చేసి అక్కడి నుంచి పదవి ఇది ఎంపీగా గెలిచి ఇప్పుడు మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలా చేయడాన్ని మాత్రం వాళ్ళు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ దాడిలో ఒక పోలీసులపై దాడి జరిగితే ఎలాంటి పరిస్థితి ఉండేది అనే విధంగా కూడా ప్రస్తుతం ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీనిని ఏ విధంగా తీసుకుంటారనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి మాధవ్ని తరలించేటటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కిరణ్ ని ప్రస్తుతం ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మాధవ్ని మరి ఎక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇక్కడే విచారించే పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సాయిశంకర్, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు కానీ మంత్రులు కానీ టీడీపీ నేతలపైన వారి యొక్క మహిళలపైన కూడా ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారందరికీ కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకోలే వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు టీడీపీ తరఫు నుంచి కూటమి ప్రభుత్వం తరఫు నుంచి కూడా యాక్షన్స్ తీసుకున్నారు. మహిళలపైన ఎటువంటి కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరిని వదిలిపెట్టమన్న రీతిలో సొంత పార్టీ కార్యకర్తను కూడా వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. దీని పరంగా చూసుకున్నట్లయితే చట్టం అనేది అందరికీ ఈక్వల్, విలువలతో కూడా రాజకీయం చేస్తాము అంటూ కూడా ఒక యువకనే ఒక హింట్ ఇచ్చినట్టుగా అయిపోయింది. అయినప్పటికీ కూడా వైసీపీ నేతలు ఈ విధంగా వెంబడించి కిరణ్ పైన దాడికి యత్నించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రధానంగా చూస్తే అసలు ఈ రోజు జరిగినటువంటి సంఘటన, కిరణ్ చేబ్రోలు కిరణ్ అనేటటువంటి వ్యక్తి ఆ పార్టీకి వైసీపీకి సంబంధించినటువంటి అధినేత, ఆమె అధినేత భార్య భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చూస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు గతంలో ఇలాంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మనం మాధవ్ అయితే బయటికి రావడం జరిగింది. ప్రజెంట్ ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతానికి మాధవ్ని పోలీసులు మరి ఇక్కడి నుంచి అయితే తరలించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు ఎస్పీ ఆఫీస్ నుంచి అయితే ఆయన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే మరి మాధవ్ దీనికి సంబంధించి ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా చూడాలనే విధంగా చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ సాయిశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.